రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, ద చెకప్ పాడ్కాస్ట్ అని చెప్పేసి. ఒక ఫారినర్ మాట్లాడుతూ ఘోరమైన నిజాన్ని బయటపెట్టాడు. ఆయన ఏమంటాడంటే, అంటిల్ 1980 వరకు అంట ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి, మెడికల్ ల్యాబొరేటరీస్లో ఉండే ప్రతి స్కెల్టన్ కలకత్తా నుంచి వచ్చేదంట. పెద్ద పెద్ద కంటైనర్లు హ్యూమన్ స్కెల్టన్స్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్కి వెళ్ళేది. 60,000 హ్యూమన్ స్కెల్టన్స్. అంటే దీనికి అకౌంటబిలిటీ ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చినాయి 60,000 స్కెల్టన్స్? మనకు తెలుసు, మన హిందూ ధర్మ ప్రకారము ఒక వ్యక్తి చనిపోయింది అనుకో, అయితే పూర్తి చేస్తాం లేదా కాల్ చేస్తాం. 60,000 మంది కేవలం కలకత్తా నగరం నుంచి ఇంతమందిని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారంటే అసలు దేశం మొత్తం మీద ఏం జరుగుతుండొచ్చు అప్పుడు? ఇది బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుంది. ద సోకాల్డ్ అంటుంటారు, బ్రిటిషర్స్ చాలా అద్భుతంగా మనకు అన్ని నేర్పించినారండి. సో అందుకనే లాలా లజపత్ రాయ్ ఒక మాట అంటాడు, బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఒక హ్యూమన్ ల్యాబొరేటరీ లెక్క యూజ్ చేసుకున్నారు. అంటే అసలు ఇక్కడ మనుషుల లెక్కనే చూసేది కాదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అందులో 1,500 దాదాపు ప్రతి సంవత్సరం ఒక 1,500 చైల్డ్ అంటే చిన్న పిల్లల స్కెల్టన్స్ కూడా వచ్చేటి అంట. Until 1980, just about every skeleton in medical programs around the world came from Calcutta, which was exporting 60,000 human skeletons every year. That's a huge number. Think of how many people are in Calcutta, and 60,000. Like if you died, you were harvested, you were defleshed, and you were scrubbed off, and you were mailed with no, obviously, rights. I think the boxes were sometimes marked ethically sourced. Whatever that means. It actually was shut down eventually because they exported a train carload of child skeletons, because child skeletons are more valuable. But when they found them, I think there was 1,500 child skeletons in this shipment. They realized they had to be theirs. సో దీనికి ఆన్సరబుల్ ఎవరు? ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, లేదా అప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి లెఫ్ట్ గవర్నమెంట్సా, లేదా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పటికే మదర్ తెరీసా తన అద్భుతమైన పాదాన్ని కలకత్తా నగరం మీద మోపింది. సో ఆమె ద సోకాల్డ్ ఫేక్ సర్వీస్ ఏదైతే ఉంటాయో కలకత్తాకంతా విస్తరించింది. సో ఈ 60,000 స్కెల్టన్స్కు అక్కడికి ఇంపోర్ట్ కావడానికి ఈమె హస్తం ఏమన్నా ఉందా? ఈ విషయం మనకు తెలవాలి.